లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనము పోయినసారి ధ్యానించడం ప్రారంభించి కేవలం 4 నుంచి 15 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఒక 2 వచనాలను స్కిప్ చేసి ఆ వచనాలని మనం ధ్యానించాం. విత్తువాని ఉపమానం. అయితే మిగిలిన ఆ 5 వచనాలను ఈ వారం మనము ధ్యానించబోతున్నాం. మొదటి 3 వచనాలు అలాగే 9, 10 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు అలాగే 9, 10 వచనాలు. ఈ 5 వచనాలను మనము ఈరోజు ధ్యానించబోతున్నాము. ఒకసారి చదువుకుందాము. వాడుక భాష అనువాదం నేను గ్రూప్ లో షేర్ చేశాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఫాలో అవుతూ ఉంటే కనుక నేను చదువుతూ ఉంటాను. లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు అలాగే 9, 10 వచనాలు. మొదటి వచనం. ఆ తర్వాత ఆయన ప్రతి పట్టణానికి గ్రామానికి వెళ్తూ దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్త బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఉన్నది తన 12 శిష్యులు. పిశాచాలు పట్టినప్పుడు లేదా జబ్బు చేసినప్పుడు ఆయన చేత బాగుపడ్డ స్త్రీలు కొందరు. వీరెవరంటే మగ్దలేనే అనబడ్డ మరియా, ఆమెలో నుంచి 7 దయ్యాలు వెళ్ళిపోయాయి. హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా భార్య యోహన్న, సుజన్న మొదలైన వారు అనేక మంది. వీరు తమ ఆస్తిలో నుంచి ఆయనకు సహాయం చేసేవారు. 9, 10 వచనాలు. 9వ వచనం. ఆయన శిష్యులు ఈ ఉదాహరణకు అర్థం ఏమిటి అని ఆయనను అడిగారు. అందుకు ఆయన అన్నాడు, దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకోవడం మీకు ఇవ్వబడినది, కానీ ఇతరులకు ఉదాహరణలలో ఉపదేశిస్తున్నాను. కారణం ఏమంటే వారు చూస్తూ ఉన్నా చూడకుండా ఉండాలి, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. ఈ ట్రాన్స్లేషన్ బాగుంది. ఇంకా మన రెగ్యులర్ తెలుగు ట్రాన్స్లేషన్ కంటే వారు చూస్తూ ఉన్నా చూడకుండా ఉండాలి, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. సరే, మీరు పరిచర్య చేస్తున్నారా? నువ్వు సేవ చేస్తున్నావా తమ్మి? నువ్వు సేవకు సమర్పించుకున్నావా అక్క అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏమని సమాధానం చెప్తారు? యూజువల్గా లేదు అని చెప్తారు కదా. లేదు అలాంటిది ఏం లేదని చెప్తారు. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి, బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన దినం మొదలుకొని నువ్వు ఆయన సేవలోనే ఉన్నావు. బ్రతకడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దాని గురించి మాట్లాడట్లేదు. ఆ మాటకు వస్తే పౌలు కూడా తన చేతిలో కష్టంతోనే బ్రతికాడు కదా చాలా వరకు. ప్రతి విశ్వాసికి పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి అవసరమయ్యే వరాలు నువ్వు రక్షించబడిన దినానే నీకు అనుగ్రహించబడ్డాయి. వాటిని ప్రభువు మహిమార్థమై వాడే విషయంలో ఆయన సేవకుడిగా, దాసురాలుగా నువ్వు దేవునికి లెక్క అప్పగించవలసిన దానవు. అయితే కొంతమంది స్త్రీలు యేసు ప్రభు వారికి ఆయనతో ఉన్న 12 మందికి ఉపచారం చేసినట్టు మనం ఈ వాక్యభాగంలో చదువుతున్నాం. వీళ్ళు ఎక్కువగా క్షమించబడ్డారు, అందుకే యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రక్షకుని కనికరాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారికి ప్రేమతో ఆయనను సేవించే ఆధిక్యత కూడా లభిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, రక్షకుని కనికరాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారికి ప్రేమతో ఆయనను సేవించే ఆధిక్యత లభిస్తుంది. అందుకే ఈరోజు మన ప్రసంగాంశం రక్షకునికి ఉపచారం చేయడము రండి. మీరు ఆ బులెటిన్లో నేను ఇచ్చిన అవుట్లైన్ని ఫాలో అవుతుంటే కనుక మీకు ఈజీగా నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతారు. సో మొదటిగా మనం చూడబోతున్న విషయం ఏంటంటే, రక్షకునికి అసలు ఉపచారం చేయాలంటే ముందుగా ఆయనను వ్యక్తిగతంగా ఎరిగిన వారై ఉండాలి. యేసును నువ్వు నిజమైన భావంలో నీ రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించింది ఆయన నిజమైన భావంలో సేవించడం కూడా సాధ్యం కాదు. అదేంటి? అసలు ఎరగకుండానే సేవ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు, ఉంటానే ఉంటారు కూడా. నిజంగా ఆయనతో వ్యక్తిగత సంబంధంలోనికి రాకుండా, నిజంగా తిరిగి జన్మించకుండా, నిజంగా మారు మనసు పొందకుండా ఏదో సేవ చేసేస్తూ మేము యేసుక్రీస్తును సేవిస్తున్నాం అనుకునేవారు లేరా? చాలా మంది ఉన్నారు. చాలా సంఘాల్లో జరిగే పొరపాటు ఏంటంటే, అసలు ఒక వ్యక్తి నిజంగా తిరిగి జన్మించకుండానే, మారు మనసు పొందకుండానే, విశ్వాసం ఉంచకుండానే నీళ్ళలో ముంచి లేపేస్తారు, పేరు మార్చేస్తారు, సంఘానికి రప్పించేస్తారు, విశ్వాసాలను సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దేనికోసం అదంతా చేసేవాళ్ళు? దేనికోసం చేస్తున్నారు? నంబర్ కోసం. ఇంకా మేజర్ రీజన్ ఇంకోటి ఉంది, అది చెప్తారనుకున్నాను. అది డబ్బుల కోసము, ఇంతమంది మనే పేరు కోసం. అసలు వ్యక్తి అసలు రక్షించబడ్డాడు లేదా? అతనికి సువార్త అసలు ఎంతవరకు అర్థమైంది? నిజంగా మారు మనసు పొందాడా లేదా? కానీ దేవుని పని కోసం సంఘంలో కానుకలు ఇవ్వడం అనేది కేవలం విశ్వాసికి అనుగ్రహించబడిన ఆధిక్యత. ఒకవేళ ఒక అవిశ్వాసి కానుకిస్తున్నాడంటే దాదాపుగా అతను లేదా ఆమె ఏదో ఆశించిస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వడం వల్ల లేదా ఏదైనా సేవ చేయడం వల్ల
పరలోకానికి వెళ్ళవచ్చు అని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. అటువంటి వారికి మనం స్పష్టంగా చెప్పాలి, అయ్యా అమ్మ, నువ్వు యేసు ప్రభువును మొదట వ్యక్తిగతంగా నీ సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించకుండా నువ్వు డబ్బులు ఇచ్చినా సేవ చేసినా దానివల్ల నువ్వు పరలోకము చేరలేవు. దానివల్ల నీకు పాపక్షమాపణ లభించదు. నిత్య జీవాన్ని ఆ విధంగా నువ్వు సంపాదించుకోలేవు. తీతుకు రాసిన పత్రిక 3:5 మనం చదువుతాం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. ఈ నూతన జన్మ, నూతన స్వభావము ఇది ఎవరు చేసే కార్యము? పరిశుద్ధాత్మ చేసే కార్యం ఇదంతా కదా. నీ క్రియల మూలముగా కాక, ఒక వ్యక్తి నీతి క్రియలు చేయడం కోసమే రక్షించబడతాడు, కానీ నీతి క్రియలు చేయడం ద్వారా రక్షించబడడు. మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తి నీతి క్రియలు చేయడం కోసమే, ఇప్పుడు నన్ను చూడండి ఒకసారి, ఇప్పుడు నేనున్న ఈ స్థితి, నేను నిలబడ్డటువంటి ఈ స్థితి, నేను రక్షించబడినటువంటి స్థితి అనుకోండి ఒకవేళ. ఓకే, ఇది నా గతం, నేను రక్షణ పొందక ముందు, ఇది రక్షించబడిన తరువాత. ఓకే, రక్షించబడక ముందు నేను ఈ స్థితికి రావడానికి నేను ఏమైనా క్రియలు చేయాల్సిన అవసరం ఉన్నాయా? లేదు. చేసిన దేవుడు వాటిని ఏమంటున్నాడు? మురికి గుడ్డలు అంటున్నాడు. మరి ఇది ఎక్కడి నుంచి రావాలి? నేను ఈ స్థితికి ఎట్లా రావాలి? పైనుంచి దేవుడు అనుగ్రహించు కృప ద్వారా ఉచితమైన వరంగానే నేను రక్షించబడి నేను ఈ స్థితికి రావాలి. దేవుడు ఎందుకు ఈ స్థితిలో నన్ను నిలబెట్టాడు? పోనీ తర్వాత నేనేం చేయడం కోసం? నీతి క్రియలు చేయడం కోసం. నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను కాబట్టి నేనేం చేయాలి? నీతి క్రియలు చేయాలి, నీతి ఫలాలను ఫలిస్తాను. నూతన స్వభావం దేవుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి. ఒక వ్యక్తి నీతి క్రియలు చేయడం కోసం రక్షించబడతాడు, కానీ నీతి క్రియలు చేయడం ద్వారా రక్షించబడ్డాడు. అయితే ఒక వ్యక్తి రక్షించబడాలంటే అతను మొదట చేయాల్సిన పని ఏంటి అసలు? క్రీస్తు సువార్త సందేశాన్ని విని గ్రహించాలి. మొదటి వచనం చూడండి, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా. యేసు ప్రభువారి జీవితం గురించి మనం బైబిల్లో చదివితే ఆయన దాదాపుగా ఎక్కువ సమయము దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ తిరుగుతున్నట్టు మనకి కనిపిస్తాడు. ప్రకటన అనే మాటకు గ్రీకులో ఉన్న పదానికి అర్థము శుభవార్తను చాటింపు వేయడం అనమాట. ప్రకటించడం అంటే చాటించడం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఊళ్ళలో పాత రోజుల్లో వెనకట్లో దండోర వేసేవాళ్ళు, డప్పు కొట్టి గట్టిగా అరుస్తూ చెప్పేవాళ్ళు, మైకులు లేని రోజుల్లో కదా. అలా ప్రకటించే వాళ్ళు ఎవరైనా తమ సొంత సందేశాన్ని ఇంటి దగ్గర కూర్చొని మెసేజ్ ప్రిపేర్ అయ్యి చెప్తారా? ఏం ప్రకటిస్తారు? మరి చెప్పింది ప్రకటిస్తారు, తమ పై అధికారులు చెప్పింది ప్రకటిస్తారు. ఇంకా పాత రోజులైతే రాజు చెప్పిన విషయాలను డప్పు కొట్టి దండోరా వేసి ప్రకటిస్తారు. యేసు క్రీస్తు ప్రభువారు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటా సువార్త? దేవుడు మెస్సియా గురించి తన వాగ్దానములను నిలబెట్టుకున్నాడు. యేసు క్రీస్తే ఆ మెస్సియా, ఆ రాజు మరెవరో కాదు, యేసే, లేదా తానే ఆ మెస్సియా అని. సువార్త అంటే ఏంటో క్లుప్తంగా చెప్పాలంటే, మనిషికి సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు మనిషి. సృష్టికర్త అయిన పరమ తండ్రికి పాపులకి మధ్య పాడైపోయిన ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం, వారిని తిరిగి సమాధానపరచడం కోసము దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మనిషి తన పాపాలకు మూల్యం తానే చెల్లించాలంటే అది ఎక్కడ చెల్లించాలి? మనిషి తన పాపాలకు మూల్యం తానే చెల్లించాలంటే అది ఎక్కడ చెల్లించాలి? నరకంలోనే చెల్లించాలి. దాని నుంచి తప్పించడం కోసం తన ఏర్పాట్లో ఉన్న వారి కోసము యేసు సిలువలో ప్రాణం పెట్టాడు. ఎవరైతే నిజంగా తన పాపముల గురించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఆయన వారిని క్షమించి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. సరే, ఈ సువార్త సందేశాన్ని విని గ్రహిస్తే సరిపోతుందా? సరిపోదు. విన్నాను, నాకు అర్థమైంది, గ్రహించాను, చాలా. రక్షణ పొందడానికి ఇంకేమైనా చేయాలా? అది దాంట్లో ఉన్న రెండో విషయం. క్రీస్తు సువార్త సందేశానికి వ్యక్తిగతంగా స్పందించాలి కూడా. ఊరికే విని గ్రహిస్తే మటుకు సరిపోదు, దానికి సరైన విధంగా స్పందించాలి. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్న స్త్రీలు, యూదా తప్ప మిగిలిన శిష్యులు, వీళ్ళంతా దేవుని రాజ్య సువార్తను యేసు ప్రభు వారు ప్రకటిస్తుంటే విన్నారు. అలాగే వ్యక్తిగతంగా దానికి స్పందించి వారి జీవితాలను ఆయనకు సమర్పించుకున్నారు. పేతురు, లేవి యేసు ప్రభు వారి మాటలకు ఎట్లా స్పందించారో మనకు తెలుసు. ఇప్పుడు ఈ వాక్య భాగంలో లూకా 3 స్త్రీల గురించి ప్రస్తావిస్తున్నాడు కదా. ఇంకా ఇతరులు అనేకులు కూడా ఉన్నారని చెప్తున్నాడు. వ్యక్తిగతంగా స్పందించి యేసును వెంబడించేవారు వారంతా. కానీ లూకా మాత్రం ఒక ముగ్గురు విషయంలో మాత్రం పేర్లతో సహా చెప్తున్నాడు కదా. ఎవరెవరు వాళ్ళు? 2వ వచనం చూడండి. 12 మంది శిష్యులను
అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నాయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. మొదటి స్త్రీ ఎవరు? మగ్దలేని అనబడిన మరియ. 7 దయ్యములు వదిలిపోయాయంట. 7 అంటే అసలు లూకా దయ్యాల గురించి ఒక ఖచ్చితమైన సంఖ్య చెప్తుండొచ్చు, లేకపోతే 7 సంపూర్ణ సంఖ్య కదా, అంటే ఆమె పూర్తిగా దయ్యముల యొక్క ప్రభావం కింద ఉండింది అని కూడా చెప్తూ ఉండొచ్చు. అపవిత్రాత్మలు ఒక వ్యక్తి వేరు వేరు స్థాయిల్లో భౌతికంగాను మానసికంగాను ఎలా బాధిస్తాయో మనము సువార్త గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. చాలా ఇన్స్టెన్సెస్ లో దయ్యం పట్టిన వాళ్ళని మనం చూస్తాం. ఇదే లూకా సువార్త 8వ అధ్యాయంలోనే సేన ఆ దయ్యములు పట్టిన వ్యక్తిని కూడా మనం చూస్తాం. పాపం అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది కదా, అతను సమాధుల్లో ఉంటాడు. మరియ కూడా అపవిత్రాత్మల చేత బాధించబడి ఆమె యేసును కలుసుకున్న తర్వాత ఆమె కూడా విడుదల పొందింది. యేసుక్రీస్తును కలుసుకున్న రెండవ స్త్రీ ఎవరు? ఇక్కడ ప్రస్తావించబడిన రెండవ స్త్రీ యోహన్న, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్న. యోహన్న భర్త కూజా బహుశా హేరోదు యొక్క విస్తారమైన ఆస్తులన్నింటినీ నిర్వహించే మేనేజర్, పర్యవేక్షిస్తూ ఉండేటువంటి మేనేజర్ అయి ఉండొచ్చు. అతను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ యోహన్న యేసు ప్రభు వారితో పాటు ఆయన శిష్యులతో కలిసి ప్రయాణించడానికి మాత్రం అతను అడ్డు చెప్పలేనంత వరకు అర్థమవుతుంది. అడ్డుకోలేదు. ఎందుకు? ఒకవేళ అతను అడ్డు చెప్పుంటే, నువ్వు ఉన్న చోటే మంచి దైవికమైన జీవితం జీవించడం ద్వారా నాకు సాక్షిగా ఉండమని చెప్పి యేసుప్రభు వారు ఆమెను తన భర్త దగ్గరికి తిరిగి పంపించేసి ఉండేవారు. అసలు ఈమె ఎలా ఎప్పుడు యేసుప్రభుని విన్నదో ఎలా రక్షించబడిందో కూడా మనకు స్పష్టంగా తెలియదు. బహుశా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఖైదు చేయబడిన తర్వాత కోర్టులో అతను ఇచ్చిన సాక్ష్యం వినుండొచ్చు ఈమె. లేదా ఏదైనా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ యేసుప్రభు వారు పరిచర్య చేస్తున్న చోటికి వెళ్ళి అక్కడ స్వస్థత పొందుకొని ఉండొచ్చు. ఈమెని మనం ఇంకొకసారి చూస్తాం. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైనప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలలో ఈమె కూడా ఒకదే అన్నమాట. మూడవ స్త్రీ సూజన్న. లేఖనాల్లో ఆమె పేరు ఇదే రాయబడటం అనమాట. అప్పటి సంఘంలో ఆమె అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు. చాలా మంది పేర్లు రాయకుండా 3 పేర్లే రాశారంటే ఏంటి అర్థం? ఆబ్వియస్గా అప్పుడు వీళ్ళ పేర్లు అందరికీ పరిచయము అయ్యున్న వ్యక్తులు అయి ఉండొచ్చు. అందుకే వీళ్ళ పేర్లు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నాడు. కానీ ఈ ముగ్గురు యేసుక్రీస్తు ప్రభువారి దేవుని రాజ్య సువార్త సందేశానికి వ్యక్తిగతంగా స్పందించి తమ జీవితాలను ఆయనకు సమర్పించుకున్నవారు. ఆయనను వెంబడించాలి. ఏది ఏమైనా సరే, వారు ఎటువంటి నేపథ్యాల నుంచి ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చినా సరే క్రీస్తును వెంబడించడానికే తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకున్న వారిగా మనకి కనబడుతూ ఉన్నారనమాట. అయితే ఒకవేళ ఇట్లా స్పందించకపోతే ఏంటి పరిస్థితి? వీళ్ళు సరిగ్గా స్పందించిన వాళ్ళ గురించి మనం చదువుతున్నాం ఇక్కడ. ఇలా సరిగ్గా స్పందించకుండా విన్నారు, గ్రహించారు, కానీ సరిగ్గా స్పందించట్లేదు. మరి వారి పరిస్థితి ఏంటి? ఇట్లా స్పందించగలిగే అవకాశం అసలు ఎంతకాలం ఉంటుంది? ఎప్పటికీ స్పందించకపోతే ఏంటి పరిస్థితి? చూద్దాం. యేసు ప్రభువారి అధ్యాయంలో 4వ వచనం నుంచి ఒక ఉపమానం చెప్తున్నట్టుగా మనం చూసాం కదా. ఏంటిది? విత్తువ అనే ఉపమానం 4వ వచనం నుంచి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఎందుకు బోధించారు అని ఆలోచిస్తూ ఉండండి మీరు. మనం కూడా పిల్లలకు కథలు చెప్తుంటాం కదా. కథ చెప్పిన తర్వాత ఏం చెప్తాం వాళ్ళకి? మోరల్ ఆఫ్ ద స్టోరీ, తెలుగులో నీతి. ఆ కథలో నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటో చెప్తాం. కానీ యేసు ప్రభువారి ఉపమానాల ద్వారా కేవలం నీతి మాత్రమే కాదు, కానీ దేవుని రాజ్య మర్మాలను బోధించాడు, సువార్త సత్యాలను బోధించాడు. ఎందుకు యేసు ప్రభువారు ఉపమాన రీతిగా బోధించారు అంటే మనందరికీ తెలిసిన ఆన్సర్ ఏంటి? అర్థం కావడానికి. చాలా ఈజీగా, తేలిగ్గా, సరళమైన భాషలో, అందులోనూ విత్తువాని ఉపమానం అంటే వ్యవసాయానికి సంబంధించిన ఉపమానం, ఈజీగా అర్థం కావడం కోసం అని మనం అందరం చెప్తాం. నిజమే. కానీ అదొక్కటే ఉద్దేశం కాదు. ఉపమానం చెప్పిన తర్వాత, ఈ విత్తువాని ఉపమానం చెప్పిన తర్వాత వెంటనే ఎవరు అడగకుండానే యేసుప్రభు వారి భావం కూడా చెప్పేశారా? అడిగిన తర్వాతనే చెప్పాడు కదా. అండ్ అడిగే టైంకి మిగిలిన జనాలు ఉన్నారా? లేరు. ఉపమానం చెప్పిన వెంటనే ప్రభువారు దాని భావం కూడా చెప్పలేదు. జనులంతా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడిగితే అప్పుడు దాని భావం ఏంటో వారికి మాత్రమే చెప్పాడు. ప్రజలు కూడా ఆ ఉపమానాన్ని విన్నారు, కానీ అది అర్థం కాలేదు వాళ్ళు ఎవరికి. ప్రభువారు కూడా వారు అర్థం కాకుండా ఉన్న అదే స్థితిలో వాళ్ళని వెళ్ళిపోనిచ్చాడు. ఎందుకు? కారణం ఏంటి? 9-10 వచనాల్లో మళ్ళీ ఒకసారి చూడండి. 9-10 వచనాలు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు. అంటే వారు చూసి చూడనట్టుగా, విని గ్రహించకుండా ఉండడం కోసమే వారికి ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడంట. ఇవే సంగతులు మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా ఇంకా వివరంగా చెప్పబడ్డాయి. మార్కులో ఇంకొన్ని మాటలు ఉంటాయన్నమాట. ఒకసారి మీరు మార్కు సువార్త 4వ అధ్యాయము 11-12 వచనాలు తీసి చూడండి ఒకసారి.
మార్కు సువార్త 4వ అధ్యాయం 11, 12 వచనాలు. అందుకు ఆయన అనుగ్రహింపబడి ఉన్నది కానీ ఇక్కడ దాకా సేమ్ ఉంది. 12వ వచనం, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. వాళ్ళు విని గ్రహించకుండా, చూసి కనుగొనకుండా, వారి హృదయము దేవుని తట్టు తిరిగి పాపక్షమాపణ పొందకుండా ఉండడం కోసం యేసుప్రభువారు వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నానని చెప్తున్నారు. వాళ్ళు వింటే, వాళ్ళు గ్రహిస్తే, వాళ్ళు చూస్తే, వాళ్ళు కనుగొంటే వాళ్ళ హృదయం దేవుని తట్టు తిరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను వారిని క్షమించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోకుండా నేను వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నానని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఈ మాటలు చదివినప్పుడు యేసుప్రభు ఏంటి అసలు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? అందరూ దేవుని స్వార్థ విని అందరూ దేవుని తట్టు తిరగడం ఎంత మంచి విషయము. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు దీర్ఘశాంతంతో చాలా అవకాశాలు మనకి ఇస్తాడు. ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు కూడా న్యాయమైన తీర్పును ఈ విధంగా మనపైకి రప్పించి ఇక అవకాశాలే లేకుండా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరంలో కూర్చొని ఈ సంగతులు బోధిస్తున్నాడు, ఈ ఉపమానం. వాస్తవానికి యేసు ప్రభువారు పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో ఎక్కువ కాలం గలిలయ ప్రాంతంలోనే ఉండి పరిచర్య చేశారు. అప్పుడప్పుడు యూదయ, యెరూషలేం వెళ్ళారు, కానీ ఎక్కువ కాలం ఆయన పరిచర్య చేసింది గలిలయలోనే. ఇక్కడ ఆయన చెప్పిన సందేశాలు ఇంకెక్కడా చెప్పుండకపోవచ్చు, అక్కడ చేసిన అద్భుతాలు ఇంకెక్కడా చేసి ఉండకపోవచ్చు. అవన్నీ చూసి వినిన తర్వాత కూడా అక్కడి జనసమూహం ఆయనను తిరస్కరించినట్టుగా మనము చూస్తున్నాం. వారు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇదే సత్యమని వారు వింటున్న దేవుని రాజ్య సువార్తను వారు నమ్మలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు న్యాయమైన తీర్పు వారి మీదకి రప్పిస్తూ ఇక వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి ఇవ్వబడిన అవకాశాలన్నీ కూడా వారు దుర్వినియోగం చేసుకున్నారు. కాబట్టి వారు చూడకుండా, వారు వినకుండా, వారి హృదయాలు మందంగా ఉన్నాయి కాబట్టి వారిని అదే స్థితిలో విడిచిపెట్టే విధంగా వారికి అర్థం కాకుండా బోధిస్తున్నాడని యేసుప్రభు వారు చెప్తున్నారు. దేవుడు ఈ రోజును కూడా ఇలాగే చేస్తాడా? ఇలాగే చేస్తాడు. దేవుడు ఈ రోజు వాక్యాన్ని వినే అవకాశం మనకి ఇస్తున్నాడు. సువార్త యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చూడగలిగే కన్నులు మనకి ఇస్తున్నాడు. దేవుని రాజ్య మర్మాలను మనకు వివరించి చెప్పే బోధకులను మనకి ఇస్తున్నాడు. సత్యాన్ని గ్రహించే మనసు మనకి ఇస్తున్నాడు. ఈ సదుపాయాలని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే మనము విని గ్రహించి ఆయన తగినట్టుగా ఆయన తట్టు తిరుగుతామని. ఈ రోజు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుడు మళ్ళీ రేపు లేదా మళ్ళీ ఎల్లుండి లేదా ఎప్పటికీ అవకాశం ఇస్తూ ఉండాలని మనం ఆశించకూడదు. ఆలోచిస్తే అసలు ఆయన అసలు ఎవరికి ఎప్పటికీ ఏ అవకాశం ఇవ్వకపోయినా అందులో అన్యాయం ఏమైనా ఉందా? ఏం లేదు. ఎప్పటికీ ఎవరికి ఏ అవకాశం ఇవ్వకపోయినా అన్యాయం లేదు. కానీ ఆయన తన దీర్ఘశాంతముతో, ఆయన దీర్ఘశాంతము గలవాడిగా చాలా సార్లు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఈ అవకాశం ఎప్పటికీ ఉంటుందని అనుకోకూడదు. 120 సంవత్సరాలు నోవాహు ద్వారా దేవుడు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడిన తరువాత, 120 సంవత్సరాలు దేవుడు తన దీర్ఘశాంతంతో వేచి ఉన్న తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎల్లప్పుడూ దేవుడు అవకాశం ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎప్పటికీ నాకు అవకాశం ఉంటుంది అని అనుకోవద్దు సుమా. దేవుని దీర్ఘశాంతం ముగిసే కాలం ఒకటి ఉంటుంది. అది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క టైం. గలిలయల మీదకి దేవుని తీర్పు చాలా తొందరగానే వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే వారికి చాలా ఎక్కువ అవకాశాలు ఇవ్వబడ్డాయి తక్కువ సమయంలోనే. వారు వాటిని ఉపయోగించుకోలేదు. కాబట్టి దేవుడు వారి మీదకి తీర్పు రప్పించి వారిని అదే నాశనకరమైన స్థితిలో విడిచిపెడుతున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ ఇలాగే వ్యవహరిస్తాడు అని చెప్పడానికి ఇంకొక ఇన్స్టెన్స్ నేను చూపిస్తాను. క్రీస్తు విరోధి ప్రత్యక్షమైనప్పుడు జరిగే సంగతుల గురించి చెప్తూ పౌలు భక్తుడు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 9వ వచనం నుంచి కూడా చదవచ్చు. 9, 10, 11 వచనాలు చదువుతాం. 9వ వచనం, 2 Thessalonians chapter 2 verse 11. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతాను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి. మళ్ళీ, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి అని ఇంకా కొన్ని విషయాలు చెప్పి 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై, వాళ్ళు శిక్ష పొందడం కోసము అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరు పంపిస్తున్నారంటే మోసం చేసే శక్తిని?
అది మోసం చేసే శక్తి కాదు. వాడుక భాషలో మీరు చదివితే స్ట్రాంగ్ డెల్యూషన్ అని ఉంటుంది. వాడుక భాషలో నేను చదువుతున్నాను, వినండి ఆ వచనం. ఈ కారణం చేతే వారు ఆ అబద్ధం నమ్మేలా శక్తివంతమైన భ్రమ వారికి దేవుడు పంపిస్తున్నాడంట. స్ట్రాంగ్ డెల్యూషన్ కి ఇక్కడ వాడిన పదం ఏంటి? శక్తివంతమైన భ్రమ. జనుల మీదకి ఎవరు పంపిస్తున్నారు? దేవుడే. ఎందుకు అలా చేస్తున్నాడు? ఎందుకంటే వారు సత్యాన్ని ప్రేమించలేదు, దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నారు. దేవుడు ఇష్టం లేదు వాళ్ళకి, ఆయన వాక్యం నచ్చట్లేదు, దాని ప్రకారం జీవించడం, దానికి లోబడడం, సరి చేసుకోవడం, మారు మనసు పొందడం ఇష్టం లేదు. వారు దుర్నీతి జీవితాన్ని జీవిస్తున్నారు. అదే వారికి ఇష్టమవుతుంది. మీకు అదే ఇష్టం కాబట్టి దానికే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను. దాన్ని మీరు నమ్మి, ఆ అబద్ధాన్నే సత్యమైన మీరు నమ్మి భ్రమపడి మోసపోయి నాశనం వైపు వెళ్ళేట్టుగా శక్తివంతమైన భ్రమ మీ మీదకి నేను పంపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అది ఆయన న్యాయమైన తీర్పు. అందులో అన్యాయం ఏమీ లేదు. అన్యాయం ఏమైనా ఉందా? ఏమి లేదు. వారు అబద్ధాన్నే కోరుకున్నారు, వారు మోసంలోనే కొనసాగడానికి ఇష్టపడ్డారు. ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ వారు సత్యాన్ని ప్రేమించలేదు, దుర్నీతి అంది అభిలాష కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు న్యాయంగానే శక్తివంతమైన భ్రమ వారి మీదకి రప్పించాడు, వారిని నాశనానికి అప్పగించేశాడు. ఇంకొక వచనం చూపిస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తన మనస్సులో దేవునికి చోటు అనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని, దేవుడు నాశనానికి అప్పగించేసినటువంటి ఒక వ్యక్తి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కదా. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేసినటువంటి వాడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. వాడు కేవలం తిరుగుబాటు మాత్రమే చేస్తాడు, దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తాడు, సత్యాన్ని ఎగతాళి చేస్తాడు, దేవునికి ఆయన వాక్యానికి అతని జీవితంలో ఎటువంటి స్థానము ఉండదు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు. కానీ దేవుని మాటలు వింటున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు వింటున్నప్పుడు నీ హృదయం, నీ మనసు ఇంకా స్పందించగలుగుతుందంటే అది దేవుడు దీర్ఘశాంతంతో మరలా మనకిచ్చే అవకాశంగా మనము చూడాలి. దాన్ని తగిన విధంగా గౌరవించడం నేర్చుకోవాలి, పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మనం కూడా సత్యం నుంచి దూరంగా తప్పిపోయే విధంగా దేవుడు తన న్యాయమైన తీర్పు మన పైకి కూడా తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదని ఎప్పటికీ మర్చిపోద్దు. అప్పుడు మనకి ఇంకా అవకాశము ఇంకుండదు. నువ్వు వింటున్నా నువ్వు గ్రహించలేవు, నువ్వు చూస్తుంటావు కానీ నీకు అది అర్థం కాదు. ఎంత భయంకరమైన, మనం ఏమనుకుంటాం చనిపోయేంత వరకు ఇంకా చాలా టైం ఉంది. లేదు. ఇప్పుడు నీ హృదయం నిజంగా స్పందించగలుగుతుందంటే ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది రక్షించబడటము ఎంతైనా మేలు. సరే, ఒకవేళ నువ్వు రక్షించబడ్డాను అనే సాక్ష్యం నీ గురించి నువ్వు ఇవ్వగలిగి, ఆత్మీయంగా నువ్వు నిజంగా ప్రభువు నందే ఉన్నానని నువ్వు చెప్పగలిగితే కనుక, అప్పుడు రెండవ విషయం, ఒకవేళ నువ్వు రక్షించబడితే క్రీస్తు వాడిగా మారతావు, క్రీస్తు శరీరానికి ఉపచారము చేస్తావు. మొదటిది, నీ జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనబడుతుంది నువ్వు నిజంగా తిరిగి జన్మించి రక్షించబడితే కనుక. 3వ వచనం చూడండి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చింది. ఒకనొక ప్రధానమైన మార్పు ఏంటంటే, ఇది వరకు నీ జీవితంలో పాపం ఏలుబడి చేసింది. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని కలుసుకున్నావో నిన్ను ఆ పాపపు దాస్యత్వం నుంచి ఆయన ఏం చేశాడు? విడిపించాడు. కాబట్టి నువ్వు ఇకపై పరిశుద్ధంగా, ఇకపై నీ యజమాని యేసు క్రీస్తే కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను నువ్వు వెంబడిస్తూ ఉంటావు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడిగా నువ్వు ఉంటావు. అంటే ఇప్పుడు నువ్వు ప్రభువును ప్రీతిపరిచే విధంగా జీవిస్తావు. ఆ మార్పు చాలా స్పష్టంగా ఒక శిష్యుడిలో కనబడి తీరుతుంది. శిష్యులు కొందరు తమ వలలు విడిచిపెట్టి యేసును వెంబడించారు. మత్తయి తన సుంకపు మెట్టును ఉన్న ఆ ట్యాక్స్ కలెక్టింగ్ బూత్ ఉంటుంది కదా, దాన్ని అతను వృత్తినే విడిచిపెట్టేసి యేసుక్రీస్తును వెంబడించాడు. అలాగే ఈ వాక్య భాగంలో మనం చూస్తున్న స్త్రీలు కూడా దయ్యముల నుండి విడుదల పొందిన వారే, స్వస్థపరచబడిన వారే యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. ఒకసారి ఊహించండి, యోహన్న వాళ్ళు హేరోదు యొక్క కోటలోనే, హేరోదు రాజు దగ్గర కదా పనిచేసేది తన భర్త, ఆ కోటలోనే అన్ని సౌకర్యాలు వసతులు కలిగిన విలాసవంతమైన నివాసము ఉండవచ్చు. కానీ ఆమె అవన్నీ విడిచి ఇప్పుడు ఎక్కడుందామె? యేసు క్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తోంది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె కేవలం తన ప్రభు అయిన యేసు క్రీస్తును సేవించడం కోసం మాత్రమే బ్రతుకుతుంది. అటువంటి మార్పు నీ జీవితంలో కూడా కనబడుతుందా? నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? అసలు నేను చెప్పే మాటలు చాలా బ్యాలెన్స్గా అర్థం చేసుకోండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, మీరు డబ్బులు సంపాదించడం కోసమే బ్రతుకుతున్నారేమో అని, మీరు మీ పిల్లల కోసమే బ్రతుకుతున్నారేమో అని, మీరు ఈ లోకంలో పేరు సంపాదించడం కోసమే బ్రతుకుతున్నారేమో అని.
అసలు మీరు ఉద్యోగం చేయడం కోసమే బ్రతుకుతున్నారేమో అనిపిస్తుంటుంది. లోకంలో ఉన్నవారు ఇలాగే ఉన్నారు, అది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. కానీ లోకం నుంచి మేము వేరుపరచబడ్డాము అని చెప్పుకునే వారు సైతం లోకంలోని వారిలాగే ఉండడము చాలా విచారకరమైన విషయం. అండ్ ఇక మారు మనసు పొందారని ఎట్లా అనుకోవాలి? అసలు మారు మనసు తగిన ఫలం కనబడకుండా నీ జీవితంలో ఏదైనా మార్పు కనబడిందా? నిజంగా నువ్వు మారావా? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? మారితే నీ యజమాని ఎవరు? అసలు నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు? పరిశీలించుకోవాలి. అండ్ అందులో భాగంగా క్రీస్తు శరీరానికి ఉపచారం చేయడం కోసం ప్రతి విశ్వాసికి ఆత్మవరాలు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు? రక్షించబడిన రోజునే. నువ్వు రక్షించబడ్డప్పుడే నీకేం అనుగ్రహించబడతాయి? క్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని నువ్వు దానికి ఉపచారం చేయడం కోసం నీకు కొన్ని ఆత్మవరాలు లేదా కృపావరాలు నీకు అనుగ్రహించబడతాయి. నేను క్రైస్తవుని చెప్పుకుంటూ ఏ ఉపచారం చేయని వాడు ఉండే అవకాశమే లేదు. క్రైస్తవుని చెప్పుకుంటూ క్రీస్తుని సేవించని వారు, ఇంగ్లీష్లో కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్ అంటారనమాట. మాటల్లో వైరుధ్యం. అసలు ఇలాంటిది జరిగే ప్రసక్తే అవకాశమే లేదు అసలు. ఏది? క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ క్రీస్తుని సేవించకపోవడం, అది మాటల్లో వైరుధ్యం. యేసు క్రీస్తు ద్వారా మారిన ప్రతి వ్యక్తి ఆయన దాసుడే, ఆయన సేవకురాలే. యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను ఎందుకు రక్షించాడంటే నువ్వు ఇంకొందరిని సువార్త చేత ప్రభావితం చేయడం కోసమే అనే సత్యాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోద్దు. నీ శరీరంలో ఎట్లాగైతే పనికిరాని అవయవాలు ఉండవో, క్రీస్తు శరీరమైన సంఘంలో కూడా పనికిరాని పని చేయని అవయవాలు ఉండవు. క్రీస్తు శరీరంలో పనికిరాని పని చెయ్యని అవయవాలు ఉండవు. నువ్వు ఎవ్వరికీ ఉపయోగపడకుండా ఎందుకో పనికి రాకుండా ఉన్నావంటే బహుశా నువ్వు ఆయన శరీరంలో భాగం కాదేమో. భాగం అయ్యి ఉంటే ఏం చేస్తావు? పని చేస్తావు, పరిచర్య చేస్తావు, సంఘ క్షేమాభివృద్ధి కోసం పాటు పడతావు. ఆత్మవరాల గురించి చెప్పబడిన ప్రతి సందర్భంలో ఇదే విషయం మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పబడింది. ప్రతి విశ్వాసకి ఆత్మవరాలు అనుగ్రహించబడ్డాయి. అతను వాటిని సంఘ క్షేమాభివృద్ధి కోసం వినియోగించాలి. ఆత్మవరాలు రెండు రకాలుగా ఉన్నట్టు పేతురు భక్తులు చెప్తారు. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీసి చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు. 10వ వచనం, దేవుని ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయాలి. ఆత్మవరాలు ప్రాథమికంగా ఎవరి కోసం? అసలు పక్కనోళ్ళ కోసమే, తోటి వారి కోసమే. ఒకరికొకడు ఉపచారము చేయుడి. 11వ వచనం, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించిన బోధింపులను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము నుండి చేయవలెను. సో రెండు రకాలైనటువంటి కృపావరాల గురించి పైన ప్రస్తావించి 11వ వచనంలో రెండు రకాలని చెప్తున్నాడు. ఒకటి బోధించేటివి, ఇంకొకటి ఉపచారం చేసేటువంటివి. స్పీకింగ్ గిఫ్ట్స్ అండ్ సర్వింగ్ గిఫ్ట్స్. కొన్నేమో బోధించడానికి అవసరమయ్యే కృపావరాలు, మరికొన్నేమో ఉపచారం చేయడానికి అవసరమయ్యే కృపావరాలు. యేసు ప్రభువు బోధిస్తుంటే శిష్యులు తరఫీదు పొందుతున్నారు, మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇతరులు అనేకులు ఉన్నారని చదివాం కదా మనం ఇప్పుడు. అందులో ఆ 3 నమ్మకమైన స్త్రీలు వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అవసరమైన విషయాల్లో ఉపచారం చేస్తున్నారు. ఉదాహరణకు అందరికీ ఏం కావాలి? పూటకి అసలు భూమి మీద ఏం నడిచినా నడకపోయినా ఒక్కటి మాత్రం టయానికి నడుస్తున్నారు. ఏంటది? ఫుడ్ కదా. భోజనం సిద్ధపరచడం, వడ్డించడం, ఏర్పాట్లు చూసుకోవడం, అవసరమైన చోట శక్తి కొలది ఆర్థికంగా కూడా సహకరించడం మొదలైనవి. ఈ స్త్రీలు ఇంకా ఇతరులు అనేకులు నమ్మకంగా ఉపచారం చేయడం కోసం కట్టుబడి ఉన్నారు. కాబట్టే యేసు ప్రభువారు ఆయనతో కూడిన 12 మంది బోధించే పరిచర్య పైన దృష్టి సారించగలిగారు. అందుకనే పౌలు కూడా స్థానిక సంఘ పెద్దలకు వాక్యం బోధించడం కోసం సమర్పించుకోవాలని చెప్పి సంఘం అతనిని లేదా ఆ పరిచర్యను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తీసి చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి ఉన్నటువంటి మాటలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏంటి 17వ వచనం? బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచవలను. అంటే 2 శాలువాలు కాపాలి మీరు. ఒక్కటి దేవద్దు ఎప్పుడు. 10% కాదు, 20% ఇవ్వాలి పాస్టర్కి. దేవుడికి కానుక ఇవ్వడం తర్వాత సంగతి. దశంభాగాలు ఎవరు వసూలు చేస్తారండి మన దగ్గర?
పాస్టరే వసూలు చేస్తాడు. అదేదో అతనే సొత్తు అన్నట్టు, అతని సొత్తు ఇంకా అతని హక్కు అన్నట్టు డిమాండ్ చేసి మరి ఆ దశభాగాలు తీసుకుంటా ఉంటాడు. కానీ ఈ వాక్య భాగంలో ఇవ్వాలంటే ఇవ్వాలి ఖచ్చితంగా, కానీ అది ఎవరి కోసం? దేవుని రాజ్య వ్యాప్తి కోసము, సంఘం తరపున జరుగుతున్న పరిచర్య అంతటి కోసము మనకు ఖచ్చితంగా కానుకలు ఇవ్వాలి. కానీ రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలను అనేది చాలా మంది దొంగ పాస్టర్లు వాళ్ళ సొంత స్వలాభాపేక్ష కోసము వాడుకుంటూ ఉన్నారు. కానీ అది కాదు. అట్లా కాకుండా దాని అసలైన భావంలో కూడా అది దేని గురించి మాట్లాడుతుంది? డబ్బుల గురించే మాట్లాడుతుంది. 18వ వచనం, ఇందుకు నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దని లేఖనం చెప్పుచున్నది. 19వ వచనం, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. మీరు పైన కింద ఉన్న వచనాలు కూడా చదివితే ఇదంతా పరిచర్య చేసేవారిని సహకరించాల్సిన విషయాల గురించి మాట్లాడుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చదివితే బోధించే కృపావరాలు, ఉపచారం చేసే కృపావరాలు అన్నీ అవసరమే. ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవి కాదు, ఏది తక్కువ ప్రాముఖ్యమైనవి కాదు. శరీరం అంతా సవ్యంగా పనిచేయడం కోసం అన్ని కృపావరాలు అవసరమే. ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది. అందరూ కలిసి పనిచేయాలి. పోటీతత్వము, తగులాడడం పనికిరాదు. ఒకరికొకరు సహకరించుకుంటూ సంతోషంగా ప్రభువుని సేవించాలి. ఆ 12 మంది శిష్యులనే చూడండి, అందులో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మనం పరిశీలిస్తే అందులో ఇదివరకు సుంకం వసూలు చేసిన మత్తయి ఉన్నాడు. ఇంకోవైపు ఒకప్పుడు సుంకరులను మాటు వేసి చంపే జలోతి అనబడిన సీమోను కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక దగ్గరకు వచ్చారు. అలాగే యేసు ప్రభువారితో పాటు ఉన్న వారిలో కూడా చూడండి, ఒకప్పుడు అపవిత్రాత్మలు పట్టిన మగ్దలేనే మరియ ఉంది. అలాగే సంపన్న కుటుంబం నుంచి వచ్చిన యోహన్నా కూడా ఉంది. ఇలా వేరు వేరు జాతుల వారు, కుటుంబ నేపథ్యాలు గల వారు, భిన్నమైన వ్యక్తిత్వాలు గల వారు ఒక దగ్గరికి వచ్చి ప్రభువుకి ఆయన సువార్తకు మహిమ కలిగే విధంగా పనిచేయడం ఎంత అద్భుతమైన విషయం, ఎంత అందమైన విషయం కదా. అచ్చం అలాగే సంఘం అనే ఈ ప్రభు శరీరంలో కూడా వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు ఆత్మవరాలు అనుగ్రహించబడతాయి. అయినా వారంతా కలిసి సంఘక్షేమాభివృద్ధి కోసం సంతోషంగా పనిచేస్తారు. ఈ సంగతుల గురించి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తున్నాడు. నేను వాటి అన్నిటిని వివరించాను, కానీ జస్ట్ చదువుతాను, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి, మీకు కూడా అర్థమైపోతుంది చదువుతుంటేనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి 14వ వచనం, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక, శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం ఒక అవయవమా? ఎన్ని అవయవాలు? అనేక అవయవములు కదా. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుటే ఎక్కడ? అంతయు వినుటే అయితే వాసన చూచుటే ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములు ఎన్ను, శరీరము ఒకటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అనే మాట మనము చూస్తున్నాం. ఈ నమ్మకమైన స్త్రీలు అపోస్తలులతో పాటు బోధించే పరిచర్య చేయడం లేదు, కానీ వీరు చేస్తున్న పని కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మానవరీత్యా ఆలోచిస్తే వీరి సహాయం లేకపోతే గనక, ఈ స్త్రీలు ఈ ఇతరులు అనేకుల సహాయం లేకుంటే యేసు ప్రభువు 12 మంది శిష్యులు ఏం చేయాల్సి వచ్చేది? తమ పోషణ కోసం, తమ అవసరాల కోసం ఏదైనా పని చేసుకోవాల్సి వచ్చేది. ఇంత ఫ్రీగా సువార్త ప్రకటించడం మీద దృష్టి పెట్టగలిగి ఉండేవారా? ఆత్మవరాలు అనగానే కొన్నిసార్లు ఏం ఆలోచిస్తారంటే, ఇంతకు నాకు ఏ వరాలు ఉన్నాయో ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నేను అవే చేయాలి, ఇక వేరేవి చేయకూడదు, నేను వేరే పనులు అవి నాకు సంబంధించినవి కాదు అని అనుకుంటారు. కానీ అలా కాదు. మనకి ఏ కృపావరాలు ఉన్నాయో తెలుసుకోవడం, మనం ఏ పనులపైన ఎక్కువగా దృష్టి సారించాలో, ఏ ఏరియాస్లో మనం విస్తృతంగా పని చేయాలో తెలుసుకోవడం కోసం మాత్రమే. మిగిలిన పనులన్నీ చేయకుండా మానేయడం కోసం కాదు తెలుసుకోవాల్సింది. అర్థమైందా? మీకు ఏ ఆత్మవరాలు అనుగ్రహించబడ్డాయో తెలుసుకోవడం దేనికి? మిగిలిన పనులను చేయడం మానేయడం కోసమా? కాదు. మీరు ఏ విషయాల్లో గిఫ్టెడ్గా ఉన్నారో తెలిస్తే ఆ ఏరియాస్లో మీరు ఇంకా ఎక్కువగా విస్తృతంగా పనిచేయడం వల్ల సంఘానికి ఎక్కువ క్షేమాభివృద్ధి కలిగే అవకాశము ఉంటుంది. కానీ అవసరమైనప్పుడు అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు, పిల్లలకి దేవుని సంగతులు నేర్పించే బాధ్యత ఎవరిది? ప్రధానంగా తల్లిది, తండ్రిది. ఆ విషయంలో తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయులు అయిపోవాల్సిందే. నాకు బోధించేవారు లేదండి కానీ కూర్చుంటానంటే కుదరదు. నాకు బోధించేవారం లేదు కాబట్టి నేను బోధించని పిల్లల కంటే కుదురుతుందా? అట్లా కుదరదు.
ఆ టైంకి నీ పిల్లల విషయంలో నువ్వే బోధకుడు అయిపోవాలి అంతే. నాకు మాప్ చేయడం రాదండి అంటే ఎట్లా కుదురుతుంది? అవసరమైనప్పుడు ఏం చేయాలి? నేర్చేసుకోవాలి, చేసేసేయాలి అంతే. ఇంకా దేవుడు నీ దగ్గరకు ఒక విశ్వాసం తీసుకొచ్చాడు, నాకు ప్రోత్సాహపరిచే మాటలు రావండి అంటే కుదరదు. ప్రోత్సాహపరిచే విశ్వాసంలో కట్టేటువంటి మాటలు చెప్పాలి, బలపరచాలి. అసలు ఇంతకీ మనం ఏ కృప కలిగి ఉన్నాం ఎట్లా తెలుసుకుంటాము? దానికోసం ప్రత్యేకించి తపస్సేం చేయక్కర్లేదు. దేవుడు నీ ముందుంచిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళు. నీకు ఎక్కువగా సంతోషం కలిగించేటువంటి పనులు, నువ్వు ఎక్కువగా సమర్థవంతంగా చేయగలుగుతున్న పనులు, దేవుడు ఎక్కువగా నిన్ను ఏ పనుల విషయంలో సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడో, నిన్ను ఎట్లా బ్లెస్ చేస్తున్నాడో ఆ విషయాల్లో ఆయా పనులు చేయడానికి అవసరమయ్యే కృపావరాలు నువ్వు కలిగి ఉన్నావని అర్థం అంతే. దానికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్వెస్ట్ టు ఫైండ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ అని చెప్పి ప్రత్యేకంగా నువ్వేమీ చేయక్కర్లేదు. ఉన్న పని చేసుకుంటూ వెళ్తే దేవుడే తెలియజేస్తాడు నువ్వు ఏ పని సమర్థవంతంగా చేయగలిగేలాగా నీకు కృపావరాలు అనుగ్రహించాడు అనేది నీకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఈ వాక్య భాగంలోని స్త్రీలు పరిచర్య కోసం డబ్బులు ఇచ్చేవారిగా ఉన్నారు. ఏంటి మళ్ళీ తిరిగితే డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, ఊరికే డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, కృపావరాలు డబ్బులకి ఏంటి సంబంధం అండి అని అనుకోవద్దు. సంబంధం ఉంది. డబ్బులు ఇవ్వడం కూడా కృపావరాల్లో ఒకటి. రోమపత్రిక 12:6-8 తెలుగులో ఏమంటుందంటే పంచి పెట్టడం అని ఉంటుంది, లేదా పంచి పెట్టడం అని ఉంటుంది. కానీ వాడుక భాషలో మీరు చూస్తే ఇవ్వడం, ఇంగ్లీష్లో చూస్తే గివింగ్. అలాగే వారు ఎంతో సంతోషంగా, ఈ స్త్రీలు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నారు, ఇచ్చారు. వారు ఎంతో సంతోషంతో ధారాళంగా ఇచ్చిండొచ్చు బహుశా. అందులో వారికి ఎంతో గొప్ప సంతృప్తి, సంతోషం ఉండాలి. ఆత్మవరాలను అభ్యాసం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏది కష్టపడకుండా తేలిగ్గా అవదు. నేను సువార్త ప్రకటించడానికి, బోధించే విషయంలోనూ నేను ఎంతో ప్రయాసపడుతున్నాను అంటాడు పౌలు. కాబట్టి కష్టపడకుండా అవ్వదు. అదే సమయంలో ఒక విశ్వాసికి అందులోనే ఎంతో సంతోషము, సంతృప్తి లభిస్తుంది. నిజంగా నేను ఇతరులకు లేదా సంఘ క్షేమాభివృద్ధికి నేను నా ఆత్మవరాలను వినియోగిస్తున్నప్పుడు, దేవుడు క్షేమాభివృద్ధి కలగజేసి ఆశీర్వదిస్తున్నప్పుడు సంఘాన్ని, నిజంగా ఒక విశ్వాసికి నిజమైన సంతృప్తి, సంతోషం అందులో దొరుకుతుంది. యేసుప్రభు గారి శిష్యులు కానీ ఎప్పుడు వారి అవసరతల గురించి ఎవరిని అడిగినట్టు, ఎవరితోనని చెప్పినట్టు ఎక్కడ చదవం కదా. కాబట్టి అట్లా చేయొద్దని చెప్పట్లేదు. యేసుప్రభు వారి శిష్యులు చేయలేదు, కరెక్టే. తర్వాత పౌలు భక్తుడు చేశాడు, దానికి ఒక కావాల్సిన ప్యాటర్న్ ఉంది. కానీ నేను చెప్పాలనుకున్న, జ్ఞాపకం చేయాలనుకున్న ఒక పాయింట్ ఏంటంటే, ఇచ్చే వరంగా మనందరిలోనూ ఒక తప్పు ఆలోచన ఉంది. ఏంటి ఆ తప్పుడు ఆలోచన? అవసరత ఉంది అని చెప్పట్లేదు కాబట్టి అవసరత లేదు అనుకోవడం. అవసరత ఉంది, అవసరాలు ఉన్నాయి అని గట్టిగా మైకుల్లో, అనౌన్స్మెంట్స్ లోనూ చాటింపు వేయడం లేదు కాబట్టి అవసరత లేదు అని అనుకోవడం, అది తప్పు. వాక్యంలో కనిపించే క్రమం ఏంటి తెలుసా? బిబ్లికల్ ప్యాటర్న్. ఇచ్చేవారే చొరవ తీసుకొని నమ్మకంగా సేవ చేస్తున్న వారి అవసరాలని తీర్చబడేటట్టు చూసుకోవాలి. సో బర్డెన్ ఎవరిపైన ఉంది? చేస్తున్న వాళ్ళు చెప్పాలి అనే దానిపైన లేదు. ఇచ్చేవారే కనుక్కొని చొరవ తీసుకొని పట్టించుకోవాలని ఇచ్చేవారి పైన ఉంది బర్డెన్. ఈ నమ్మకమైన స్త్రీలు కూడా యేసుప్రభు వారి శిష్యులు డబ్బులు సంపాదించుకోవడం కోసం పరిచర్య చేయట్లేదని వీళ్ళకి తెలుసు కాబట్టి వారి అవసరాలను వీరు గుర్తించారు, చొరవ తీసుకుని ఉపచారం చేస్తున్నారు, ధారాళంగా ఇస్తున్నారు, సహకరిస్తున్నారు. అలాగే ఎటువంటి మనసు కలిగి మనం ఉపచారం చేస్తున్నాం అనేది కూడా పౌలు భక్తుడు చెప్తాడు కదా, జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా. నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, నేనేదో చేస్తున్నాను అని అతిశయించడానికి ఏమాత్రం వీలు. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. ఎట్లా? కృప. ప్రయాసపడ్డాను, కానీ దేని ద్వారా? కృప వల్ల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చెప్తాను అన్నమాట. 15:10. నేను మొదట్లో వేసిన ప్రశ్న మళ్ళీ వేసి ముగిస్తాను. నువ్వు పరిచర్యలో ఉన్నావా? రక్షణలో యేసుక్రీస్తు ప్రభువారి కృపను రుచి చూసిన వారు ఎవరైనా సరే, అవును యేసే నా ప్రభువు, ఆయనే నా యజమాని, నేను నా జీవితం అంతటితో ఆయనను సేవిస్తాను, ఆయన శరీరానికి ఉపచారం చేస్తాను అని చెప్తారు. మనమందరము మరోసారి మనం సమర్పించుకుందాం. పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఏలనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిర నీవు. ఈ మాటలు జాగ్రత్త వినండి. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకొనిచున్నాము. ఏమిటంట? జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు మనమందరము
మరొకసారి మన ప్రభుకి మళ్ళీ మనం సమర్పించుకునే కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలి నుంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఇంతవరకు మనం విన్న విషయాలను జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తుకి ఉపచారం చేసేటువంటి కొంతమందిని మనం చూస్తున్నాం ఈ వాక్య భాగంలో. అసలు ఉపచారం చేయాలంటే ముందు వారు క్రీస్తుని ఎరిగిన వారై ఉండాలి. ఎరగడం అంటే కేవలం విని గ్రహించడం మాత్రమే కాదు, సరైన విధంగా వ్యక్తిగతంగా స్పందించాలి. అండ్ ఆ అవకాశం ఎంతో కాలం ఉండకపోవచ్చు. నిజంగా మారు మనసు పొందకుండా ఇంకా ఎవరైనా మన మధ్యలో ఉంటే ఇదే రక్షణ దినము. ఆయనే నిజమైన రక్షకుడని, ఏకైక రక్షకుడని, నీ పాపముల నుంచి నేను విమోచించగల పాప ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడిన ఆ రక్షకుడు యేసేనని విశ్వసించి పశ్చాత్తాపంతో నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగితే ఆయన క్షమించడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, నిన్ను హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు. ఒకవేళ నేను ఆ కృపను రుచి చూశాను ఇదివరకే అని నువ్వు చెప్తున్నట్లయితే, మరి నీ జీవితం నిజంగా మారిందా? నీతి ఫలాలు నువ్వు ఫలిస్తున్నావా? నువ్వు అసలు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? క్రీస్తు నిమిత్తమే బ్రతుకుతున్నావా, లేదా మరిదేని కోసమైనా బ్రతుకుతున్నావా? నిజంగా నువ్వు రక్షించబడితే నీకు ఆత్మవరాలు అనుగ్రహించబడ్డాయి. నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కోసం కష్టపడాలి, పని చేయాలి. నువ్వు ఏమైనా చేస్తున్నావా? ఇతరులకు ఉపయోగపడుతున్నావా? తోటి వారికి పరిచయం చేస్తున్నావా? లేదా ఎవ్వరికీ ఉపయోగపడకుండా, ఏ ప్రయోజనము లేకుండా నేను క్రీస్తు శరీరంలో ఉన్నాను అంటే అది వీల్లేదు. ఎందుకంటే క్రీస్తు శరీరంలో ఉపయోగపడని, పనికిరాని, పని చేయని అవయవాలు ఉండవు. పరిశీలించుకుందాం. సంఘ క్షేమాభివృద్ధి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? అసలు ఈ సంఘం దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి నీ ఆత్మవరాలను నువ్వు ఎట్లా వినియోగిస్తున్నావు? ప్రార్థన చేసుకుందాం.